తమిళ చిత్రసీమలోనే కాదు మొత్తం ఇండియన్ సినిమా హిస్టరీలోనే రజనీకాంత్ కమల్ హాసన్ల అనుబంధం అత్యంత అరుదైంది, పవిత్రమైంది కూడా. కెరియర్ ఆరంభంలో చిన్న పాత్రలతో మొదలై కేవలం 2 ఏళ్లలోనే ఇద్దరూ కూడా సమాన స్థాయి స్టార్డమ్ను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఎవరి దారిలో వారు సంచలనాలు సృష్టించిన ఈ ఇద్దరు లెజెండ్స్ ఏకంగా 40 ఏళ్ల నాటి తమ కలని నిజం చేస్తూ ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్తో చేతులు కలిపారు. ఈ చారిత్రాత్మక కాంబో మూవీ టైటిల్ ధర్మన్ను ఈ రోజే అంటే జూన్ 24న అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ ఈవెంట్ లో కమల్ హాసన్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ధర్మన్ టైటిల్ మరియు రజనీకాంత్ డాక్టర్ గెటప్ యాక్షన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన సందర్భంగా కమల్ హాసన్ ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఒకప్పుడు ఏవిఎం స్టూడియోస్ లోని వేప చెట్టు కింద కూర్చుని భవిష్యత్తు గురించి కలలు కన్నా ఈ ఇద్దరు కుర్రాళ్ళు ఈ రోజు ఈ స్థాయిలో ఇండస్ట్రీని శాసిస్తామని అస్సలు అనుకోలేదు అంటూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. రజనీకాంత్ మొదట్లో చిన్న బిట్ రోల్తో కెరియర్ స్టార్ట్ చేసినా కూడా కేవలం 2 ఏళ్లలోనే ఇద్దరం ఈక్వల్ స్టార్స్ అయ్యామని కమల్ చెప్పుకొచ్చారు. ఒకసారి విమానంలో ఇద్దరు కలిసి ఫ్యూచర్లో ఒకరు నటిస్తే మరొకరు నిర్మించాలని గట్టిగా అనుకున్నారట. ఆ 40 ఏళ్ల నాటి మాటను నిజం చేసే సమయం ఆసనమైందని ఇటీవల కొత్త ఆర్కేఎఫ్ఐ ఆఫీస్ టెర్రస్ పై కూర్చొని మాట్లాడుకున్నట్లుగా కమల్ హాసన్ వెల్లడించారు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా ఇస్తూ కమల్ హాసన్ నిర్మాణంలో రజనీకాంత్ హీరోగా సిబి చక్రవర్తి దర్శకత్వంలో రాబోతున్న ధర్మన్తో పాటు వీరి కాంబోలోనే కేహెచ్ఆర్కే అనే మరో భారీ ప్రాజెక్ట్ ను కూడా లైనప్ లో పెట్టినట్లుగా ప్రకటించి మైండ్ బ్లాక్ చేశారు. 50 ఏళ్ల క్రితం నాటి ప్యూర్ స్నేహానికి నమ్మకానికి నిదర్శనమే ఈ ధర్మన్ ప్రాజెక్ట్. చిన్న పాత్రల నుంచి ఇండస్ట్రీని శాసించే వరకు ఎదిగినా కూడా ఈ ఇద్దరి మధ్య గౌరవం అస్సలు తగ్గలేదు. ఇక ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకే ప్రాజెక్ట్ కోసం కలవడమే ఇండియన్ సినిమాకు ఒక పెద్ద పండుగ లాంటిది. మరి ఈ క్రేజీ కాంబో బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.